అర్ధనారీశ్వరుడు చాలా అన్యోన్య దాంపత్యం గడిపి భార్యకు అర్ధభాగాన్ని ఇచ్చినటువంటి అర్ధనారీశ్వరుడు, సతీ వియోగాన్ని భరించలేక స్థానువుగా మారినటువంటి శివుడు, వీరభద్రుడై దక్షుడి మీదకి తిరగబడినటువంటి శివుడు మన్మధుణ్ణి దహింపచేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన్మధుడు అంటే ఇక్కడ సింబాలిజం పక్కన పెడితే, పౌరాణిక్ స్టోరీస్ పక్కన పెడితే, మనం కాన్సెప్ట్లోకి వస్తే మన్మధుడు అంటే లోపల ఉండే కామ వికారం, మనిషికి వచ్చేటువంటి ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. అది లేకుండా మనం భార్యను ఎలా ప్రేమిస్తాం? మన్మధుడిని దహించాడు అంటే అర్థం ఏంటి? ఆ కామ వికారాన్ని, లోపల ఉండేటువంటి సెన్స్వస్ డిజైర్స్ని అతను దహింపజేశాడు, లేకుండా చేశాడు, ఎలిమినేటెడ్. మరి అలాంటి శివుడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? అంటే మన లెవెల్లో, ఒక ఆర్డినరీ లెవెల్లో ప్రేమ అంటే కేవలం ఫిజికల్ డిజైర్. కానీ an eternal love, divine love can happen beyond the senses అనేదానికి ఎగ్జాంపుల్ అది. శివుడి యొక్క ప్రేమ అది దైవీ ప్రేమ. ఆ ప్రేమతత్వం దట్ కెన్ హ్యాపెన్ బియాండ్ ద సెన్సెస్, పంచేంద్రియాలకు మనస్సుకి బయట ఉండేటువంటి ప్రేమ, అది విశ్వప్రేమ. కాబట్టి శివుడిలో మనకు బేసికల్గా అతను కలెక్షన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్గా కనిపించిన, వైరుధ్యాల కలయికగా కనిపించిన, అక్కడ దైవత్వానికి సింబల్గా కనిపిస్తుంది. మనకు దైవత్వం అనేది అతని తత్వంలో మనకు ఆవిష్కరించబడుతోంది. అలాగే ఒకసారి మనం కళ్ళు మూసుకున్నప్పుడు, ఒక మనసు స్థాయిని దాటి వెళ్ళినప్పుడు, శరీర స్థాయిని దాటి వెళ్ళినప్పుడు, స్త్రీ పురుష భేదం లేదు, కులభేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, భాషా భేదం లేదు, స్పిరిచువాలిటీలో భేదం ఉండదు. అది యూనిటీ మాత్రమే. ఆ యూనిటీకే అద్వైత మూర్తిగా నిలబడ్డవాడు శివుడు. ఆ యూనిటీనే అద్వైత మూర్తి. అద్వైతం అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. అంతా ఒకటే, దెర్ ఈజ్ నో సెకండ్, ఏ వన్ వితౌట్ సెకండ్ అద్వైతం అంటే. ఒక ఏకత్వము, ద్వితీయం అనేటువంటి ప్రసక్తి లేని ఏకత్వం. ఆ ఏకత్వానికి శివుడు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాడు, ఒక ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తూ ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యాన స్థాయిలోకి వెళ్తే స్త్రీ లేదు పురుషుడు లేదనేటువంటి సందేశాన్ని కూడా అర్ధనారీశ్వర తత్వం మనకు అందిస్తూ ఉంది.